హాయ్ వెల్కమ్ టు 69 టీవీ నా పేరు శ్రీనిధి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం బీసీలపై వైసీపీ ప్రభుత్వ ద్రోహం జగన్ బీసీలను దోచుకున్నారని మంత్రి సబితా తీవ్ర విమర్శ ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ కెరీర్ ఫేర్ 40కి పైగా విశ్వవిద్యాలయాలతో విద్యార్థులకు అవగాహన పాత బస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్లో ఘోర పేలుడు గ్యాస్ సిలిండర్ దాటికి విస్తార నష్టం మరొకరు మృతి క్లూస్ట్రీమ్ గ్యాస్ పేలుడుకే కారణమని నిర్ధారణ దిత్వ తుఫాను ప్రభావంపై నెల్లూరులో సమీక్ష జలాశయాల నీటి పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వం బీసీలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తీరని ద్రోహం చేసిందని మంత్రి సబితా మండిపడ్డారు గుంటూరులో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాన్ని జగన్ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరులో కురుమ ఆత్మీయ సమావేశం జరిపాం మరి అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఘనంగా జరిపాం మరి కురుబుల ఆత్మీయ సమావేశంలో మరి ఏ విధంగా అయితే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను హక్కును చేర్చుకుంది అన్న నందమూరి తారక రామారావు గారు అదే ఆశయాలు కొనసాగిస్తున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు మా కురుబ కులస్తులు అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టాం దానితో పాటు మా కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఏ విధంగా మనము ఆధునాతిక మిషన్లు ఏ విధంగా వాడాలి మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మరి మా కురుబులందరూ ముఖ్యమంత్రి గారికిను అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మరి గుడికట్ల పూజారులకు గౌరవవేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు అది లోకేష్ బాబు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం తప్పు చేసి ఈరోజు కల్తీ మద్యం కావచ్చు కల్తీ నెయ్యి కావచ్చు బాబాయ్ రపరపా కావచ్చు మరి దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం అంటే దొంగల్ని వదిలిపెట్టమని అప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తురా తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తుస్తుంది బీసీ పిల్లలు చదువుకున్న బీసీ హాస్టల్స్ గురించి మరి జోగి రమేష్ గారికి వైసీపీ పార్టీ గుర్తుపట్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు ఇది బీసీల కూటమి ప్రభుత్వం ఈరోజు మరి నేను ఈరోజు బీసీ శాఖ మంత్రిగా తెలియజేస్తున్నా ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు బీసీలను గౌరవించే ప్రభుత్వం మరి ఈరోజు బీసీ బిడ్డలు చదువుకోవాలనే ఉద్దేశంతో మొన్నటి రోజున మెగా డిఎస్సి ఇచ్చాం మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత ప్రతి డిస్టిక్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం మరి అంతేకాకుండా మళ్ళీ సివిల్ సర్వీస్ కోచింగ్లు ఇస్తున్నాం మళ్ళీ ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెకండ్ ఫేజ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మొదలు పెట్టాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు బీసీలు గుర్తొస్తారు మరి గుళ్ళు గుర్తొస్తాయి రైతన్నులు గుర్తొస్తారు మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా ఆయన గాల్లో తిరిగితే కింద చెట్లు కొట్టాలా ఈరోజు మేము క్లారిటీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రాగా మేము రెచ్చగొట్టలేదు గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రెపరెప అంట అదేంటి శబరిమల కూడా రెపరెప ఫ్లెక్సీలు కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు గుడికి పోతే రెపరెప ఫ్లెక్సీలు పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు ఎవరిని రెచ్చగొడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ లేని బీసీ కార్డులు వాడతాడు, ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతారు. మేము క్లారిటీగా ఉన్నాం. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే,
సభకు రమ్మనండి, దగ్గరలో అసెంబ్లీ జరుగుతుంది. ఆయన ఏ అంశమైనా మాట్లాడడానికి మైక్ ఇస్తాం. తప్పు చేసిన వాళ్ళు నెయ్యి కేసే కాదు సార్, రపరప నరికిన వాళ్ళు కావచ్చు, భూదందాగిరి చేసిన వాళ్ళు కావచ్చు, మద్యం కావచ్చు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అందరి మీద కోర్టు తన పని తాను చేస్తుంది. ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆడిటోరియంలో కెరీర్ ఫేర్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 40కి పైగా విశ్వవిద్యాలయాలను పాల్గొన్న ఫేర్ను నానో సంస్థ డైరెక్టర్లు శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య, కోఆర్డినేటర్ రాఘవాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు వారి అనుమానాలను నివృత్తి చేశారని చెప్పారు. ఇంటర్ అనంతరం పలు రకాల కోర్సులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, సాధారణ డిగ్రీలకే పరిమితం అవుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కోర్సుల వివరాలు, ఆయా కోర్సులు పూర్తి చేసే ఏ రంగాలలో రాణించవచ్చు అనే అంశాలను వివరించినట్లు చెప్పారు. పనిచేస్తాయి సార్ అది అన్నింటికి మైక్స్ మాట్లాడదామా? 1 minute.
నానో విద్యా సంస్థలు ఒక కెరియర్ ఫేర్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాయి. నేను వై శ్రీనివాస్ నానో డైరెక్టర్ని. 20 పైగా ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్, న్యూ జనరేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే వేదిక మీద తీసుకొచ్చాము ఫర్ నానో స్టూడెంట్స్. మాకు హైదరాబాద్లో ఉన్న అన్ని సెంటర్ స్టూడెంట్స్ని ఇక్కడికి రప్పించాము పేరెంట్స్తో పాటు. ఇంజనీరింగ్ కోర్స్ అన్నది ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయింది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, చాలా కొత్త కోర్సెస్ వస్తున్నాయి. ఆ తర్వాత స్టూడెంట్స్కి డెసిషన్ తీసుకోవాలన్నది కొంచెం కాంప్లికేటెడ్ అయింది. సో వాళ్ళందరికీ ఒకే వేదిక మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ కెరియర్ ఫేర్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ చాలామంది ఈరోజు మా స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళందరికీ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సెటిల్ అవ్వడానికి దోహదపడుతుందని మా ఆశయం. ఈరోజు నానో విద్యార్థులందరికీ కూడా మంచి కెరియర్ ఆప్షన్ ఎన్నుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజెస్, నార్త్ ఇండియా నుండి మనకి ఢిల్లీ వైపు ప్లక్ష యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, శివనాథర్ యూనివర్సిటీ లాంటి మంచి యూనివర్సిటీస్, అక్రాస్ ఇండియా, సౌత్ ఇండియా నుండి మనకి అమృత యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం, మణిపాల్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు పిల్లలకి, తల్లిదండ్రులకి కూడా ఎంతో కొద్దిగా ఇబ్బందికరమైన ప్రస్థానం అవుతుంది. కనుక అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ యూనివర్సిటీస్. అందరూ ఒక్క దగ్గరికి వచ్చి వాళ్ళ క్రైటీరియా బట్టి, కొంతమందికి ఇక్కడే ఉంచాలనుకుంటారు, కొంతమందికి ఈ బ్రాంచ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది, కొంతమందికి ఇటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాలని అనిపిస్తుంది. వాళ్ళ క్రైటీరియా బట్టి, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్న వసతులు బట్టి వాళ్ళకి ఎంపిక చేసుకొని మంచి యూనివర్సిటీ, ఒక అత్యద్భుతమైన కెరియర్ వాళ్ళ పిల్లలకి ఇచ్చే విధంగా దాంట్లో మా ప్రిన్సిపల్స్, డీన్స్ అందరూ కూడా కలిసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా సెటిల్ అయ్యేటట్టుగా మనం ఇస్తున్న ఆపర్చునిటీ. పాత బస్తీ గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో పేలుడు, అగ్ని ప్రమాదం కేసులో మరొకరు మృతి. న్యూసెన్స్కి లభించిన పేలుడు ఘటన దృశ్యాలు. పేలుడు దాటికి శకలాలు 100 మీటర్ల దూరంలో పడినట్లు గుర్తింపు. బాంబు పేలుడు మాదిరిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపైన గ్యాస్ సిలిండర్. గ్యాస్ పేలుడు వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించిన క్లూస్ టీము. గోమతి ముందు పార్క్ చేసి ఉన్న కార్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి. కోమతి ఎలక్ట్రానిక్ షాప్ ఓనర్ అగర్వాల్ మరుసటి రోజు మృతి. పేలుడు ఘటనలో గాయపడ్డ ముబాసిడర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపిన క్లూస్ టీము. గోమతి షాప్లో గ్యాస్ పేలుడు వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించిన క్లూస్ టీము. అగ్ని ప్రమాదంలో ఫ్రిడ్జ్లు, ఏసీలు, కంప్రెసర్ల పేలుడు దాటికే తీవ్రత. పల్నాడు జిల్లా పెదకూరపాడు పోలీసులు శుక్రవారం రాత్రి ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు 7 లారీలను పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ప్రత్యేక ఫిటింగ్ ఏర్పాటు చేసి బిల్లులు లేని లారీలను శనివారం ఎస్ఐ గిరిబాబు గుర్తించి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి పట్టుబడ్డ లారీలను తహసీల్దార్ ద్వారా మైనింగ్ విభాగానికి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. దిత్వా తుఫాను భారీ వర్షాలపై నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు.
సోమశిల కండలేరు జలాశయ సంఘం నెల్లూరు బ్యారేజ్ల నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జలాశయ వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆత్మకూరు ప్రాంతాల్లో బీరపేరు వాగు, బొగ్గేరు వాగులపై ప్రత్యేక నిఘాపై వాకబు చేశారు. జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారిని ఆహ్వానించడం cyclone. The expectation is up to tomorrow morning 8:30 varaku extremely heavy rainfall to occur some places over Prakasam and Nellore. And tomorrow from 8:30 to next day varaku heavy rainfalls. So let us see how we are able to closely monitor there are issues now. So that is the thing from my side. I just want to see few departments. Joint Secretary Mr. Sir is about RTGS choose the information directly what I was సార్ మనకి ప్రజెంట్ స్టాండింగ్ క్రాప్స్ అయితే పెద్ద లేవు సార్. ఓన్లీ 15,000 acres మాత్రమే ప్యాడీ. As per the records, we have to reach near to Chennai coast. షాప్స్ మనకి ఫస్ట్ పెట్టినటువంటి ఏవైతే మాట్లాడుతుందో ఆ షాప్స్ అన్ని కూడా స్టాక్ కోసం చెప్పారు. బేసిక్గా మంత్ ఎండ్ కాబట్టి ఆల్రెడీ స్టాక్ ఉంటాయి. అంటే అన్ని స్టాక్ ఉంటాయి. స్టాక్ రావాలి. ఈ సిస్టమ్ మనకి ఆల్రెడీ పోస్ట్ చేసాం సార్. అక్కడ సార్ కాస్ట్ బాక్స్ని అండ్ ఉన్నటువంటి ఆడియోస్ కూడా అలర్ట్ చేశాం సార్. అదంతా కూడా అమెరికా కంపెనీస్ ఫీల్డ్లో ఉన్నటువంటి డిఆర్ఓస్ అట్లాగే డీటీస్ అందరూ కూడా మనకి ఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం అయితే చేసేదానికి కూడా మనకి ఈ సైకిల్ సెంటర్స్ కూడా రెడీ చేసేదానికి ప్రిపరేషన్ కూడా చేశారు సార్ ఆల్రెడీ. యూనివర్సిటీ విషయం అట్లా సార్ సచివాలయం నుంచి కూడా సార్ మనకి ఈ పవర్ బ్యాకప్స్ కానీ ఇంటర్నెట్ బ్యాకప్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. రిజర్వేషన్ విధంగా కూడా మనం చూడగలం సార్. అది వాళ్ళు రిజర్వ్ చేసుకుంటే మనకి సైట్లో కూడా అప్డేట్ చేస్తారు సచివాలయం. ఇందుకు సబ్డివిజన్ సార్ అంటే 5 మండల్స్ ఉంటాయి సార్. కోవు సబ్డివిజన్లో 5 మండల్స్ సార్. నుంచి సంఘం విడవలూరు కొడవలూరు సార్. ఇందుకూరుపేట ఈసారి వర్షం అక్కడ 1 bedroom డ్యామేజ్ ఉంటుంది సార్. అండ్ వెజిటబుల్స్ 4,000 acres వెజిటబుల్స్ ఉంది సార్. అందులో మేజర్గా గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి సార్. 1,600 acres గ్రీన్ చిల్లీ ఉంది సార్. దాంట్లో కొన్ని అప్రాంట్ ఏరియాలో ఉంటాయి సార్. అవి మడిపాడు లాంసాగా ఉంటుంది సార్. వాటిలో కంటిన్యూగా 1 week డ్యామేజ్ నీళ్ళు నిలబెట్టి తప్ప ఇదేమో ఇవి గట్టింది బిల్కుల్ పార్లు పెంచింది వాటర్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా నేనైతే నైట్ ఏమైనా క్యాచ్మెంట్ దగ్గర వాటర్ ఎక్కువ వస్తే దాన్ని బట్టి మనం రిలీజ్ చేస్తాం సార్. అక్కడ 5 గేట్లు ఉంటే 4 గేట్లు ఆపరేషన్ ఉంటాయి. ఆపరేషన్ దగ్గర అందరూ స్టాప్ సైట్లు ఉన్నారు. గండిపాలెం కూడా స్టాప్ సైట్లు ఉన్నారు సార్. కనిగిరి సర్వేపల్లి కూడా ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ నెగోషియేట్ చేస్తున్నాము. ఆల్ కెనాల్స్ అన్ని పని చేస్తున్నాం సార్. గండిపాలెంలో 1.88 గ్రాము 1.0 ఇక్కడ కూడా పవర్ ఫెయిల్యూర్ రావడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు సడన్గా వస్తుందో తెలియదు. నైట్ మిడ్ నైట్ ఎప్పుడో వచ్చింది అనుకోండి. అప్పుడు గేట్స్ ఆపరేషన్లో జనరేటర్స్ ఉన్నాయంటున్నారు, బాగానే ఉంది. ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీద వస్తుంది.
40 రెస్క్యూ టీమ్స్ అక్రాస్ ఆల్ 5 సబ్మిషన్స్ పెట్టుకున్నాం సార్. 40 ఉన్నాయి. మనకి ఎక్కడ ఏ ఎమర్జెన్సీ కాల్ వచ్చినా కానీ 10 minutesలో వెళ్ళిపోవడానికి వెళ్ళి వాళ్ళని ఒకవేళ మనం షెల్టర్ రూమ్స్ చేయాలి, సైక్లోన్ షెల్టర్స్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆల్సో కోఆర్డినేట్ చేసుకొని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్తో వెళ్ళిపోతారు సార్. ఎస్ సార్. సో ట్రాక్టర్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాం సార్. జేసీబీస్ ట్రాక్టర్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. శ్రీలంక తీరంలో ఏర్పడ్డ దిత్వ తుఫాను నేపథ్యంలో ఆ దేశంలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 123కు చేరింది. 130 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. 43,000 మంది నిరాశ్రయులు అయ్యారు. 3,73,000 మంది జీవనం సంభవించిపోయింది. అత్యవసర సహాయం కోసము అమెరికా 2 మిలియన్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. శ్రీలంకకు భారత్ ఇప్పటికే తన వంతు సహాయం అందజేసింది. ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే మీద మంత్రి తుమ్మల వారి ప్రయాణం. కొదుమూరు నుండి సత్తుపల్లి వరకు హైవే పనులు పర్యవేక్షించి మంత్రి తుమ్మల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం. మీ రోడ్లో పోతున్న ప్రయాణం చేస్తున్న ఖమ్మం దేవరపల్లి రైల్వే బ్రిడ్జి వల్ల మనకు కొద్ది డిలే అవుతుంది. ఓకే, కొదుమూరు నుంచి అంటే జిల్లా కలెక్టరేట్ నుంచి బ్రిడ్జి అవతల నుంచి మీరు జంగారెడ్డి గూడానికి నేను ఆర్ఓ శంకరయ్య ఆయన ఎవరున్నారు. నైట్ అయితే ఇంకా గమ్మత్తు కాదు. రేపు నైట్ పెడదాం. హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి అలా రోడ్ మీద వస్తారని చాలా ఇప్పుడు అనుకోలేదు. అది కూడా అనుకోలేదు అసలు. అది కూడా ఈ రకంగా చేయాలని పెడితే ఒక్కొక్కళ్ళ డెవలప్మెంట్ కోసం పుట్టుతారు కదా. ఇప్పుడు చిన్న హెలికాప్టర్లు వస్తే ఈ రోడ్డు మీద దిగేసేయచ్చు. అవును, ఒకసారి ఇప్పుడు ములకలపల్లి వెంకటాపురం రోడ్డు బాగాలేదా, టైర్లు బాగాలేవా? రోడ్డు బాగాలేదా? ఎంత వైబ్రేషన్ వస్తుంది.
దాటిందా కన్స్ట్రక్షన్ అయ్యేది అక్కడ ఎక్కాలి మనం వస్తే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబంతో కలిసి శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనాల అనంతరం టీటీడీ అధికారుల వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీసీలపై వైసీపీ ప్రభుత్వ ద్రోహం. జగన్ బీసీలను దోచుకున్నారని మంత్రి సబితా తీవ్ర విమర్శ. ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ కెరీర్ ఫేర్. 40కి పైగా విశ్వవిద్యాలయాలతో విద్యార్థులకు అవగాహన. పాత బస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్లో ఘోర పేలుడు. గ్యాస్ సిలిండర్ దాటికి విస్తార నష్టం. మరొకరు మృతి. క్లూ స్ట్రీమ్ గ్యాస్ పేలుడుకే కారణమని నిర్ధారణ. దిత్వ తుఫాను ప్రభావంపై నెల్లూరులో సమీక్ష. జలాశయాల నీటి పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశాలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.